ఈ రోజులలో జీవితంలో చాలా మంది కెరియర్ లో ఎందుకు స్టక్ అవుతున్నారో తెలుసా? వాళ్ళకు సరైన మార్గం తెలిసినా, వాళ్ళకు ఎంతో మంది గైడెన్స్ ఉన్నా గానీ వాళ్ళు ఆ టైంలో కరెక్ట్ గా పాటించకపోవడం, వాళ్ళు చివరికి వాళ్ళ జీవితంలో వాళ్ళే సీరియస్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సీరియస్ గా ఫేస్ చేయడం మనం చాలా చూస్తూ ఉంటాం కదా. దీన్ని ఎలా అసలు కంట్రోల్ చేయాలి? ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 32లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నువ్వు కర్మని వదిలేస్తే, నువ్వు కరెక్ట్ కర్మ అనేది సరైన టైంకి చేయకపోతే, సరైన యొక్క పద్ధతిలో చేయకపోతే చివరికి నువ్వే ఆ జీవితంలో ఆ సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక మన జాబ్లో ఒక మన మేనేజర్ ఉంటాడు కదా, మేనేజరు ఈ ప్రాజెక్టు సరైన ప్లాన్ అనేది మంచిగా చెప్తూ ఉంటాడు కదా. అప్పుడు ఆ ఒక ఎంప్లాయీ ఆ ప్లాన్ అనేది వినకుండా అతను ఇష్టం వచ్చినట్టు చేస్తే అతను ఆ ప్రాజెక్ట్లో ఫెయిల్ అవ్వచ్చు. మనం ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనము కాలేజ్లో మన టీచర్ మంచిగా క్లాస్ అతను చెప్తుంటే టీచరు మనము వినకపోతే ఎగ్జామ్లో మనము టెన్షన్ పడాల్సి వస్తుంది. చివరికి మనం వాళ్ళ మాట వినకపోతే మన రిజల్ట్ అనేది మనము ఫెయిల్ అవ్వచ్చు. అందుకే మనము కేవలం జ్ఞానం వినడమే కాదు, వినడం చాలా మంది వింటూ ఉంటారు, కానీ అది ఎలా అయితే మనం ప్రాక్టికల్గా నిజంగా మనము దాన్ని పాటిస్తామో అదే మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకుంటున్నాం. హరే కృష్ణ.